చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా. ఒక్కరోజు మురిపెంగా కేసీఆర్ తీరు. శనివారం సభలో కనిపించని ప్రతిపక్ష నేత ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు. ఆయన మాటలు విని ఇక రెగ్యులర్గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్ అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్. ఇప్పుడు హరీష్ రావు 2-3 ఇంట్లో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయిండు. ఈ మోటార్లకు మీటర్లు అన్న దగ్గర దొరికిపోయిండు. ఫస్ట్ ఏమో మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టడానికి రెడీ అవుతున్నారని లేచి మాట్లాడిండు. అంటే కౌంటర్ గట్టిగానే ఇస్తున్నా అనుకున్నారు. కానీ అవతల చూస్తే ఆయన ముఖ్యమంత్రి తీసి డాక్యుమెంట్ బయట పెట్టిండు. ఒప్పందం చేసుకున్నది మీదే, ఇగో ఇది మీరు చేసుకున్న ఒప్పందం అని. దాని తర్వాత ఈయన ఆన్సర్ తెలుసా? ఈయన ఏం చెప్పిండు? మాకు అది తెలియదు, మాకు అది ఇన్ఫర్మేషన్ లేదు, మేము వచ్చి అది చూసిన తర్వాత మేము రెస్పాండ్ అవుతామని చెప్పిండు. కథ మళ్ళీ ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోయిండు. ఇట్లా కొన్ని విషయాల్లో హరీష్ రావు కూడా కొన్ని అంశాలకి సమాధానం చెప్పలేకపోయింది. సరే, అది పక్కన పెడితే కేసీఆర్ గురించి మనం మాట్లాడాలి. మొన్న సభకు వచ్చిండే నేను మొన్న కూడా చెప్పిన, నేను ఇవాళ మాట్లాడే అవకాశం లేదు, బడ్జెట్ స్పీచ్ అయిపోగానే సభ వాయిదా పడుతుంది శనివారానికి అని అనుకున్నాం. గురువారం రోజు అదే జరిగింది. శనివారం వస్తాడని చాలామంది అనుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా అమ్మ జర కేసీఆర్ వస్తే జర అక్కడ కూర్చుంటే కొంచెం ధైర్యం అని ఉంటుందిరా నాయన, ఈ కేటీఆర్నో లేకపోతే హరీష్ రావునో ఇంకోరినో చూసుకుంటే ఉపయోగం లేదు. సో వస్తాడేమో అని అనుకున్నారు. కట్ చేస్తే నిన్న మరి వస్తాడా అంటే నో, మళ్ళీ గదే ఫామ్ హౌస్లో పడినాడు. అయ్యా కేసీఆర్, మనం ముందు నుంచి చెప్తున్నాము, మీకు క్యాబినెట్ హోదా ఉన్నది, మీరు ప్రతిపక్ష నాయకుడు, 38 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి గెలిచిరు, 10 మంది ఫిరాయించినా వాళ్ళని మీ పార్టీ లెక్కలోనే వేస్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు గెలిచింది, ప్రజలు ఓట్లేసింది మీ పార్టీ సింబల్ మీదనే. వాళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరిగణించడానికి వీల్లేదు. 39 గెలిస్తే ఒక ఆమె పాపం చనిపోయింది, 38 అయింది. ఆ 38 మంది ఎమ్మెల్యేలకు మీరు లీడర్, క్యాబినెట్ హోదా. మామూలు ఎమ్మెల్యే కాదు మీరు. మామూలు ఎమ్మెల్యేకు ఉన్న సెక్యూరిటీ, అపోజిషన్ పార్టీ లీడరు క్యాబినెట్ హోదా కలిగిన పదవికి ఇంకా సెక్యూరిటీ పెరుగుతుంది. ఆ సెక్యూరిటీ ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా నీకు అందుతున్నది, అలవెన్స్లు అందుతున్నాయి, ప్రజలిచ్చే జీతం తీసుకుంటున్నావు. కానీ సభకు మాత్రం వస్తలేవు. ఈయనేదో అయిపోయినట్టు. మరి నిన్న ఆన్సర్ ఏది మరి? హరీష్ రావు లేచి చెప్తా ఉన్నాడు. మరి ఏడా మీ సభానాయకుడు ఏడా అంటే సమాధానం లేదు. మీ ప్రతిపక్ష లీడర్ ఏడి, మీ పార్టీ లీడర్ అంటే సమాధానం లేదు. వీళ్ళు కూడా బతిలాడుతున్నారట, నేను రాన్రా భయ అంటున్నట్టు. అంతే, నేను రాన్రా భయ, నేను రాను. ఇప్పుడు ఎట్లుంటుంది? ఇంతకాలమేమో అవతల కూర్చునే, నేను కూర్చోవాల్సిన ప్లేస్లో ఇంకొక ఆయన కూర్చున్నాడు, నేను ఈడ కూర్చున్నా. ఆడున్న స్పీకర్ మైక్ కట్ చేస్తూ ఉంటారు, ఆడున్న రేవంత్ రెడ్డి ఇంకోరు గిచ్చుతూ ఉంటారు. ఆ గిచ్చేది ఎందుకు గిచ్చుకుంటాడు ఆయన? ఆ ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న కేసీఆర్ లాంటి వ్యక్తులకి ఆ డైజెస్ట్ కాదు అది. ఆడ కూర్చుంటే పుసుకుని ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఆ టెన్షన్లో ఏంది నన్నే అంటడా అని ఆ ఫామ్ హౌస్లో జరిగిన వ్యవహారం లాగా మళ్ళీ అసెంబ్లీలో అయిందనుకో, పెద్ద లొల్లి ఉంటుంది. ఇక ఎందుకు నేను ఆ మాటలు ఇనుడు ఎందుకు, వాళ్ళు గిచ్చితే గిచ్చుకోవడం ఎందుకు అని ఫామ్ హౌస్లోనే పండుకుంటున్నాడు. పడుకో, ఎవరు వద్దనట్లే. నువ్వు కనీస ఎమ్మెల్యే అయినా సరే రావట్లేదు, గజ్వేలే ఉన్నాడు కదా, జనాల్ని కలుస్తున్నావు అని అనుకుందాం జరిసేపు. నువ్వు క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడివి నువ్వు. అందుకే మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఆ కేటీఆర్, హరీష్ రావు ఇంకెవరో ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసేయి. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండు? మా నాయన ఎందుకు మీకు, మేమే ఎక్కువ అంటుండు కదా, మరి ఆయనకే ఇచ్చేయి. ఇప్పుడు ఈయన ఏమంటారు, అసలు ఈ భూమి మీద పుట్టాల్సిన వ్యక్తే కాదు, గ్రహాంతరవాసి అనుకుందాం. ఈయన గాలిలోనే కనిపిస్తాడు, గ్రహాంతరవాసి, ఈయన జనాల మధ్య రాడనుకుందాం. సరే, మరి అదే కేటీఆర్ని సభానాయకుడిని ప్రతిపక్ష నాయక పోస్టులో పెట్టండి. రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్కి మీరే ఎక్కువ కదా, మీరే ఉండండి. మరి ఎవరు వద్దంటున్నారు? అది మీ చాయిస్, అది మీ హక్కు. అది మీ 38 మంది ఎమ్మెల్యేలు ఎవరిని లీడర్గా ఎన్నుకుంటే వాళ్ళు లీడర్ అవుతారు. లీడర్ ఏమో ఈయన పేరు పెట్టి, ఈయనకేమో పదవిలోంచి పోవడానికి ఈయనకి ఇష్టం లేదు, ఈయనకి హోదా కావాలి, ఈయనకి పేరు కావాలా, నేనే ప్రతిపక్ష నాయకుడిని. కేటీఆర్కి ఏమో మా అయ్య రాకపోతేనే బాగుండదు ఆయన అనుకుంటున్నాడు. ఎప్పుడు ఇదవుతుందో ఆయనకి పోతే నేనే అయిదామని ఆయన చూస్తున్నాడు. హరీష్ రావు ఆయన లెక్కలు ఆయన ఉన్నాడు. జనాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? జనాన్ని ఎందుకు ముంచుతున్నారు? అసలు ఫామ్ హౌస్ వద్ద వెళ్ళి ధర్నా చేయాలి జనాలు కూడా. చీల్చి చెండాడుతా
అసలు మొత్తం గ్యాస్ ఇదంతా ట్రాష్ ఇదంతా, మరి అదే గ్యాస్ని నువ్వు చెప్పాలి కదా అసెంబ్లీకి వచ్చి, ఇదంతా గ్యాసు చెత్త బడ్జెట్, ఇది ఏం బడ్జెట్ ఇదని. మొత్తం మీరు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగితే భవిష్యత్తులో సభా ప్రతిపక్ష నాయకుడు కనుక అటెండ్ కాకపోతే బీఆర్ఎస్ ఎంత మొత్తుకున్నా మీకు ఉపయోగం ఉండదు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడతారు, మీ నాయకుడు ఏడంటారు, ఏమై కథం సగం ఎక్కిందంతా దిగుతుంది ఇక మీకు, మీ నాయకుడు ఏడన్నప్పుడు. బెటర్ ఏంటంటే రిజైన్ చేయడం బెస్ట్. నీకు అది పనికిరాది కాదు, నువ్వు 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 పనికిరావు కానీ రిజైన్ చేసేయి. రిజైన్ చేసి ప్రశాంతంగా ఫామ్ హౌస్లో వండుకో. ఇక నువ్వు పెంచుతున్న మేకలు గొర్రెలు మంచి రోజుకోటి కోసుకొని తిను, ఎవరు వద్దన్నారు, ఏ ఇబ్బంది లేదు. కానీ నీ ఎమ్మెల్యే పోస్ట్కి రాజీనామా చేయి. ముందైతే ఈ క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నాయక పోస్ట్కి రిజైన్ చేసేయి. రిజైన్ చేసి వేరే వాళ్ళని పెట్టు. చేతగానప్పుడు ఎందుకే